అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు మళ్ళీ అరెస్ట్ కాబోతున్నాడా అనేది మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోయే అంశం. మరి ఈ అంశం పైన మనతో పాటు విశ్లేషించడానికి ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే రామకృష్ణ, మన వీక్షక మిత్రులకు కూడా. సార్, గతంలో అంటే 1 year బ్యాక్ అనుకుంటా లైవ్ డిబేట్లో అమరావతి వేశ్యల రాజధాని అని చెప్పేసి ఒక జర్నలిస్ట్ అంటున్నా సరే అతన్ని వారించే ప్రయత్నం చేయలేదు కొమ్మినేని శ్రీనివాసరావు గారు. సో ఆ కారణంగా అతను అరెస్ట్ అవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు అలాంటి పరిస్థితి ఇంకొకటి నెలకొంది. సో మన రాష్ట్రం కాదు, మన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మరి వైసీపీ అధికార ప్రతినిధి అయినటువంటి నాగార్జున యాదవ్ నోటికి వచ్చినట్టు మాట్లాడినా సరే వారించే ప్రయత్నం చేయలేదు అని చెప్పేసి సో కొమ్మినేని శ్రీనివాసరావు గారి పైన కూడా బేగం బజార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు అయితే నమోదు చేయడం జరిగింది. సో దీని గురించి మీరేమంటారు సార్? రామకృష్ణ, ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు సాక్షి గురించి కాదు ఇక్కడ మనం మాట్లాడాల్సింది. అట్లాగే నాగార్జున అధికార ప్రతినిధి వైఎస్ఆర్సీపీ అతని గురించి కాదు. అసలు వైఎస్ఆర్సీపీ సిద్ధాంతమే మనం ఎప్పుడు ఎక్కడైనా ఎవరినైనా దూషించవచ్చు, దుర్భాషలాడచ్చు, ప్రాణం తీస్తామని హెచ్చరికలు కూడా చేయొచ్చు. అయినా మన ఎవరేం చేయలేరు. సోషల్ మీడియా వేదికగా కూడా న్యాయమూర్తుల మీద, న్యాయస్థానాల మీద, రాజ్యాంగ వ్యవస్థల మీద కూడా రాజ్యాంగం మీద కూడా మనం దాడి చేయొచ్చు. మన ఎవరేం చేయలేరు. ఇప్పుడు కూడా వాళ్ళు చెబుతున్నారు, నిన్నటికి వీళ్ళు ఏం చేస్తారు, మహా అయితే అరెస్ట్ చేస్తే 1 నెల రోజులు ఉంటాము. పేరు నాని, ఆ పేరు నానే కాదు, చాలా మంది చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా చెప్పాడు, 3 నెలలు కనుక జైల్లో ఉంటారు, అంతకన్నా ఏమవుతుంది, నేను 16 నెలలు జైల్లో ఉండటం ద్వారా నేను ముఖ్యమంత్రిని కాగలిగాను. అట్లాగే మీరు చట్టాలని అతిక్రమించి ప్రతిపక్ష పార్టీలని, ప్రతిపక్ష నాయకుల్ని దూషించినా, దాడులు చేసినా, దుర్భాషలాడినా మీరు జైల్లో ఉంటే దాన్ని బట్టి సమయాన్ని బట్టి మీకు పదవులు ఇస్తానని ఆయన హామీ ఇస్తున్నాడు. దాన్ని బట్టి ఎవరైనా కూడా ఏం చేస్తారు, ఇదే పాటిస్తారు. సాక్షి ఛానల్కి ఏమన్నా విశ్వసనీయత ఉందా? వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో చనిపోయాడని రాశారు కొంతసేపు, తర్వాత ఏమో చంద్రబాబు నాయుడు గారు చంపాడని రాశారు కొంతసేపు. అసలు అంతకుల్ని దాచేసి వేరే వాళ్ళ మీద అత్యానేరమే మోపిన పత్రిక అది ఫ్రంట్ పేజీలో భారీ ఎత్తున వేసి. తర్వాత కొమ్మినేని శ్రీనివాసరావు అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి ఎంత విషం చిమ్ముతున్నాడో అంతకన్నా ఎక్కువ విషయం చిమ్మే ప్రయత్నం చేస్తున్నాడు కొమ్మినేని శ్రీనివాసరావు. మహిళా రైతులు కూడా చెప్పారు, రా ఒకసారి వెలగపూడి, నువ్వు ఇక్కడే కూర్చుని మాట్లాడదాం, నువ్వేం మా కొత్త వ్యక్తి కాదు, నువ్వు మొదటి నుంచి ఇదే పరిస్థితిలో ఉన్నావు, అక్కడ స్టూడియోల్లో కూర్చుని మాట్లాడితే కుదరదు, జనంలోకి వచ్చి మాట్లాడమన్నారు. మీరు అన్నట్టు ఆ రోజున అమరావతి వేశ్యల రాజధాని అని ఒక రాజు అనే ఒక జర్నలిస్ట్ని తీసుకొచ్చి మాట్లాడిచ్చాడు. అప్పుడు ఇద్దరినే అరెస్ట్ చేశారు. అప్పుడు అరెస్ట్ చేస్తే నిన్ను అరెస్ట్ చేశారు, నా వయస్సును అన్నా చూడలేదని. నీ వయసును చూడటానికి, నువ్వు మాట్లాడే మాటలకి, నువ్వు చేసే శాస్త్రలకి వయసుకి సంబంధం ఏమైనా ఉందా? ఒకసారి బుద్ధి వచ్చింది కదా నీకు, ఇట్లాంటివి చేయకూడదు, చేయనని కూడా చెప్పాడు. ఇక నేను నా బాధ్యతతో ఉంటాను, ఇట్లాంటి పిచ్చి పనులు చేయనని. కానీ ఆ వెనకాల ఉన్న శక్తి సాక్షి యాజమాన్యం ఎవరు? వైఎస్ఆర్సీపీదే కదా పత్రిక. కాబట్టి వాళ్ళు ఇతనికి ప్రోద్బలం చేస్తున్నారు, నువ్వు విషం కక్కుతానే ఉండాలి. ఆ రాష్ట్రం మీద కక్కితే అదొక రకం, వాళ్ళు కొంత పెద్దరికంతోనూ మ్యాగ్నానిమస్గా ఉదార స్వభావంతో వదిలేశారు. కానీ ఇక్కడ పక్క రాష్ట్రంలో కూర్చుని ఆ రాష్ట్రం ముఖ్యమంత్రి, మనం పొరుగు దేశంలోకి వెళ్ళి ఆ రాజునే కనుక నిందిస్తే, అవమానిస్తే ఊరుకుంటారండి? మన దేశంలో అంటే ఎవరు ఈడు మన దేశపాడే కదా అని వదిలేయచ్చు చూసి చూడనట్టుగా. అట్లాగే అనుకున్నారు వాళ్ళు. ఏమనుకుంటున్నారంటే చట్టాన్ని మనం చేతిలోకి తీసుకుంటాము, మనల్ని ఎవరేం చేయలేరు. జగన్మోహన్ రెడ్డి గారు 6,000-7,000 వాయిదాలకి వెళ్ళకపోయినా ఆయన మీద ఏం అవ్వలేదు. అట్లాగే 12 ఏళ్ల నుంచి బెయిల్ మీద ఉన్నాడు. తర్వాత దేశంలోనే అతిపెద్ద ఆర్థిక నేరగాడిగా ఉన్నా కూడా అది విచారణ కూడా రానివ్వట్లేదు. అట్లాగే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు 7 ఏళ్ళు అవుతున్నా కూడా దాన్ని కూడా బయటకు రానివ్వకుండా తొక్కిపట్టి ఉంచుతున్నాము. కాబట్టి టీవీ స్టూడియోల్లో కూర్చుని హైదరాబాద్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తిడితే మాత్రం ఏం చేస్తారు? అందులో నేను పెద్ద సీనియర్ జర్నలిస్ట్ని, అతను అధికార ప్రతినిధి అయినందువల్ల వైఎస్ఆర్సీపీకి అధికార ప్రతినిధి అయితే ఎవరినైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఇట్లాగే ఎన్నికల సభలో ఆయన కాల్చి సమ్మని కూడా మాట్లాడాడు.
అట్లాంటి దీన్ని వీళ్ళు ప్రేరణగా తీసుకుని ఇవాళ రేవంత్ రెడ్డి గారిని వాడు వీడని మాట్లాడటం, అసలు నీకు ఎమ్మెల్యే స్థాయి కూడా లేదని మాట్లాడటం. ఎమ్మెల్యే స్థాయి లేకపోతే ఆయన 2-3 ఏళ్ళ నుంచి ముఖ్యమంత్రిగా కూడా ఉన్నాడు కదా, కనపడతలేదు నీకు. తర్వాత అసలు జొమాటో బాయ్కి స్విగ్గీ బాయ్స్ జొమాటో బాయ్స్ అంటే మీకు అంత అలుసుగా ఉందా? వాళ్ళు ఏమి అవినీతి చేసి అక్రమాలు చేసి దాష్టికాలు చేసి బతకట్లేదు. కష్టపడి వాళ్ళకి ఇచ్చిన ఆర్డర్స్ ఇంటికి తీసుకెళ్లి ఆ కస్టమర్స్ కి ఇచ్చి దాంట్లో వచ్చే కమిషన్ తో బతుకుతున్నారు తప్ప నాసి రకం సారా దొంగ సారా కాసి లేకపోతే గన్నులు అమ్ముకుని దొంగ గనులు తవ్వి ప్రజల నోటి దగ్గర డబ్బులు కొట్టేసి. ఇప్పుడు క్విడ్ ప్రోకో ద్వారా జగన్మోహన్ రెడ్డి సంపాదించిందంతా ఎవరి డబ్బు? ప్రజల డబ్బు. ప్రజల డబ్బుని అప్పనంగా ఇండస్ట్రీలకి ఇచ్చి ఆ డబ్బుని తన సొంత కంపెనీల్లో ఏ సాక్షి ఛానల్లో అయితే ఈ డిబేట్ పెట్టాడు కొమ్మినేని శ్రీనివాసరావు, ఆ ఛానల్ పుట్టిందే అక్రమ సంతానంగా పుట్టిన ఛానల్. అది అక్రమమైన డబ్బు. జగతి పబ్లికేషన్స్ అది మొత్తం ఆ డబ్బు అంతా కూడా క్విడ్ ప్రోకో ద్వారా 10 రూపాయల షేర్ని 1700కి 2000కి కొని ఆ సంస్థ ఏర్పాటు చేశారు. కాబట్టి అదే అక్రమమైంది. దాంట్లో కూర్చున్న వాళ్ళ మాటలు ఇలాంటి వంకర మాటలు కాక సక్రమమైన మాటలు ఎట్లా వస్తాయి ఆలోచనలు? ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు దాదాపు 77 నుంచి జర్నలిజంలో ఉన్నమాట వాస్తవం. కానీ తను ఎప్పుడైతే సాక్షి గ్రూప్లోకి జగన్మోహన్ రెడ్డి కొలువులోకి వెళ్ళాడో తను విలువలు ఈ స్థాయికి వచ్చినాయి. ఇప్పుడు జైలుకి వెళ్ళి ఆ రోజు నన్ను అరెస్ట్ చేస్తారా అంటే మరి ఇట్లాంటి రేవంత్ రెడ్డి గారి మీద అట్లాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు తను నిర్వహిస్తున్న వ్యక్తి ఆపాలి కదా. ఏమంటే ఇది నేను ఎలవ్ చేయను, మీరు ఇలా మాట్లాడకూడదు, ఆయన ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి, గౌరవనీయమైన వ్యక్తి, దీన్ని మేము ఇంతటితో ఆపేసేయండి అని ఆపాలి కదా. ఇంకా ప్రోత్సహిస్తా వాడు వీడు అని ఇంకా అసభ్య పదజాలంతో మాట్లాడిస్తే తనకి తెలీదా అది తప్పని? నీ అనుభవం ఏమైంది? అంటే ఇదేమో కొత్త అనుకుంటే ఒకసారి సేమ్ ఇలాంటి ఒక లైవ్ డిబేట్లోనే ఫోన్ కాల్స్ చేస్తారు కదా సార్. అవును, డిబేట్లో ఉన్న వ్యక్తికి. సో ఒక లైవ్ డిబేట్లో లక్ష్మీ పార్వతి గారితో ఇంకొక అతను ఆన్లైన్లో వస్తే కనుక ఏదో మాట అంటే వెంటనే అక్కడే కొమ్మినేని శ్రీనివాసరావు గారు రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అవడం కాదు, దూషించాడు, ఖండించాడు, దూషించాడు, పెట్టే ఫోన్ అని కూడా విస్తరించాడు. మరి అటువంటి ప్రశ్న అడిగాడు లక్ష్మీ పార్వతి గారికి వ్యక్తిగతంగా ప్రశ్న అడిగాడు. నువ్వు ఇంత పెద్ద పెద్ద మాటలు చెబుతున్నావు, నువ్వు చేసిన పని ఏంటని అడిగితే నువ్వు ఆడవాళ్ళని అవమానించడానికి ఉన్నావు అని చెప్పి అతన్ని ఖండించాడు. మరి నాగార్జున యాదవ్ ఎందుకు ఖండించలేకపోయావు? అక్కడతో ఆపేసేయాలి కదా. మరి దాన్ని ప్రోత్సహించినందుకు మరి వాళ్ళ ఈయన మీద కూడా బేగం బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారత న్యాయ సంహిత కింద అనేక సెక్షన్ల కింద ఈయన మీద కూడా కేసు పెట్టారు. మరి కేసు పెట్టినప్పుడు చట్టం తన పని తను చేసుకోవాలి కదా. ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు అని అరెస్ట్ చేయకుండా ఉండలేరు కదా. ఇప్పుడు నాగార్జున యాదవ్ని అరెస్ట్ చేసినప్పుడు మరి దాన్ని ప్రోత్సహించిన వ్యక్తి, పిలిచిన వ్యక్తి, నిర్వహించిన వ్యక్తి డిబేట్ ఆయనే. ఇప్పుడు మొక్క పెట్టి నీళ్లు పోసిన వ్యక్తికి ఆయనకి ఆ క్రెడిట్ ఉంటది కదా, లేకపోతే ఈయన పిలవకపోతే ఆయన రాడు. లేకపోతే అట్లాంటి అంశాలు మాట్లాడుతున్నప్పుడు ఆపితే తను మాట్లాడలేడు. నాగార్జున యాదవ్ చేతిలో ఉండదు అక్కడ. నాగార్జున యాదవ్ని ఖండించేస్తే అక్కడతో ఆగిపోయేది. కానీ ఎంతవరకు తిడతాడో, ఎంత అసభ్యమైన పద్యాలు మారుతాడో. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్లో మీరు మీకున్న స్వేచ్ఛని దుర్వినియోగం చేస్తున్నారు. అక్కడ ప్రభుత్వాలు కూడా మిమ్మల్ని చూసి చూడనట్టుగాను మీ నైజం ఇది, మీ స్థాయి అది, అంతకన్నా మీరు ఉచ్చ స్థాయిలో వ్యవహరించలేరని వదిలేస్తున్నారు. కానీ ఇక్కడ మరి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆ విధంగా మాట్లాడినప్పుడు ఇక్కడ ఉండే చట్టం, పోలీసులు వాళ్ళ చర్యలు తీసుకోవాలి కదా. మరి అరెస్ట్ చేసినా రేపు చేయాల్సి వస్తుంది తను కూడా. కాబట్టి ఇప్పుడు వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో లాగా తెలంగాణలోను ఇంకా ఏదన్నా రాష్ట్రాల్లో లేకపోతే ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులను కూడా మనం తిట్టి మనం నెట్టుకు రాగలుగుతాం అనే ఒక అతి విశ్వాసం, లేకపోతే దాన్ని ఏమంటారు ఓవర్ కాన్ఫిడెన్స్, అహంకారం అనేది తగ్గాలి వీళ్ళకి. ఎవరినైనా ప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడటం, గౌరవంగా మాట్లాడటం నేర్చుకోవాలి. రేవంత్ రెడ్డి గారు మీకు ఏదైనా రాజకీయంగా విభేదాలు ఉంటే రాజకీయంగా విమర్శించండి, ఆయన వైఫల్యాలను విమర్శించండి. ఆయన నువ్వు ఎమ్మెల్యేకి తగవు, నువ్వు ఆ స్విగ్గీ బాయ్స్కి తగవు, పలానా జొమాటోకి తగవు, తక్కువ స్థాయి వ్యక్తి, వాళ్ళు బాధపడతారు, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు కదా. కాబట్టి మాట్లాడినందుకు తాగినాడు కడతాడు తాళ్ల పన్ను అనేది ఒక సామెత ఉంది వాళ్ళలో. అట్లాగే ఇలాంటి ఒళ్ళు పైన తెలియకుండా అసభ్య పదజాలంతో ఎవరినైనా మాట్లాడిన వ్యక్తులు దానికి మూల్యం చెల్లించాలి. ఇట్లా వీళ్ళు తెలంగాణ ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా తీసుకుని కనుక
వీళ్ళ మీద చర్య తీసుకుంటే ఉమ్, వీళ్ళు ఇతర రాష్ట్రాల్లో నాయకులను కానీ ఇతర రాష్ట్రాల్లో ప్రజల మీద కానీ ఇటువంటి అనుచితమైనటువంటి లేకపోతే అభ్యంతరకరమైనటువంటి దుర్భాషలు మాట్లాడకుండా ఉంటారు. ఒక బుద్ధి అనేది వస్తుంది. ఎట్లాగో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎందుకంటే మళ్ళీ ప్రతిదీ రాజకీయ అంశం చేస్తున్నారు, మా మీద కక్ష సాధింపు అంటున్నారు. ఇక్కడ కక్ష సాధింపు ఏముంది? నువ్వు మాట్లాడిన మాట అన్ని రికార్డెడ్ గానే ఉన్నాయి. తర్వాత నీకు ఇక్కడ నీకేం పని ఉంది వైఎస్ఆర్సీపీకి తెలంగాణలో? నువ్వు అధికార ప్రతినిధి అయితే నువ్వు అక్కడ మాట్లాడు. కానీ మాట్లాడేది శుద్ధంగా ఉండాలి కదా. అంటే వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధులు వైఎస్ఆర్సీపీ భావజాలం ఎలా ఉందో, వాళ్ళ మనస్తత్వం ఎట్లా ఉందో, వాళ్ళ అగ్రనాయకుల ఆలోచనలు ఎలా ఉన్నాయో అలాంటి మనస్తత్వంతోనే నాగార్జున యాదవ్ కూడా కాబట్టి తల్లి ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టిన మేయదు కదా. కాబట్టి దీని మీద కఠినమైన చర్యలు అయితే తీసుకోవాలి. ఓకే, మొత్తానికి కొమ్మినేని శ్రీనివాసరావు గారి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ప్రోత్సహించింది ఆయనే. సో చూసారు కదండి, ఒక డిబేట్ నిర్వాహకుడిగా ఎవరైనా సరే ఒక మాట తూలితే వాళ్ళని హెచ్చరించాల్సిన బాధ్యత, కనీస బాధ్యత ఆ వ్యక్తి పైన ఉంటుంది. సో అటువంటిది చేయకుండా ఇంకా ప్రోత్సహించినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు గారి పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి దుర్గాకుమార్ గారు చెప్తున్నారు. మరి ఈ అంశం పైన, ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రామకృష్ణ, మన వీక్షకులు.